ఎక్కడైనా బాడీలో ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఫీవర్ వస్తుందండి. ఫీవర్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ప్లెయిన్ సింపుల్ ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా ఫీవర్ రావచ్చు. ఈ ఫీవర్ వచ్చింది అంటే లోపల ఎక్కడో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు మనకి అది ఒక లక్షణం అన్నమాట. అది సో మన పిల్లల్లో ఏమిటవుతుందంటే బాగా జలుబారంగా ఉన్నప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ లాగా వచ్చినప్పుడు హై ఫీవర్ వస్తుంది. ఆ హై ఫీవర్లో పిల్లలు ఆ జలుబుని ఊరికే ముక్కు పీల్చుకుంటూ ఉంటారు. లేకపోతే అదే చీముడు బాగా లోపలికి వెళ్ళి గొంతులోకి దిగడము, గొంతంతా ఇన్ఫెక్ట్ అవ్వడము, టాన్సిల్స్ ఇన్ఫెక్ట్ అవ్వడంతో హై ఫీవర్ వస్తుంది. ఇదే కఫం మళ్ళీ గొట్టాల్లోకి వెళ్ళినప్పుడు ఈ చౌతర వెనకాతలు ఈ కఫం అంతా చేరి అది ఇన్ఫెక్ట్ అయ్యి చౌతర టుప్పు మన పగిలి దాంట్లో పస్సు వచ్చి దీంతో కూడా బాగా హై ఫీవర్ రావచ్చు. ఫీవర్ ఉంది దాంతో సహా చెవు నొప్పి ఉంది అంటే డెఫినెట్గా లోపల ఎక్కడో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. ఈ ఇన్ఫెక్షన్ బయట అది ఇయర్ కెనాల్ అంటాం, అంటే మన గొట్టం, మన చెవు బయట నుంచి తెర వరకు వెళ్ళే గొట్టం లోపల ఎక్కడైనా కురుపవడం వల్ల కూడా ఫీవర్ రావచ్చు, సివియర్ పెయిన్ రావచ్చు. అండ్ ఆల్సో మనకి చెవు లోపల చీమ్ కనిపించచ్చు. అదర్వైజ్ తెర చినగడం వల్ల, తెర లోపల హోల్ పడడం వల్ల దానివల్ల కూడా హై ఫీవర్ రావచ్చు, చీమ్ బయటికి రావచ్చు, దాంతో కూడా మనకి ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. అదర్వైజ్ లోపల మన ఈ గొట్టం ద్వారా లోపల కఫం వెళ్ళిపోయి అది ఇన్ఫెక్షన్ అయ్యి దానివల్ల కూడా హై ఫీవర్ రావచ్చు. సో ఫీవర్ అండ్ ఉండి దాంతో సహా చెవులో కూడా ఏదైనా లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే నొప్పి ఉంది, లేకపోతే హియరింగ్ లాస్ అవుతోంది, వినికిడి తక్కువైపోతోంది, పైనుంచి ఏదో మూత పెట్టినట్టుంది, మధ్య మధ్యలో తెరుచుకుంటోంది మళ్ళీ ముసుకుపోతోంది, అలా ఏమన్నా ఉంది అంటే డెఫినెట్గా మనకు తెలుసు ఇది ఏదో చెవులో ఇన్ఫెక్షన్ ఉంది, దానివల్లనే ఈ ఫీవర్ కూడా వస్తుందని మనం చెప్పచ్చు అన్నమాట.